अभिजीत भाई और कितना किलोमीटर है दूर? और भी आपको जाना पड़ेगा करीब 30 किलोमीटर। ये अभिजीत भाई ये कौन सा फेस्टिवल है इधर? ये आसाम का स्पेशल फेस्टिवल है आदिवासी का। ऐसे क्या अच्छे लग रहे हैं यार, बहुत अच्छे लग रहे हैं मेरे को। ऐसे वाला बहुत चल रहे हैं इधर फेस्टिवल है। हाँ ये అభిజిత్ భాయ్ देखो లొకేషన్ కైసే చాలా బాగుందండి. ఇక నాకు నచ్చి ఇక్కడ దిగానమాట బండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి అటు హిల్స్ ఏరియా ఎలా ఉందో. ఇక పక్కన చూడండి వరి పొలాలు అనమాట, ఇవన్నీ కూడా రైతులు పండించుకుంటున్నారు వరి పొలాలు. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందంటే అద్దరిపాటుగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ రోడ్డు కూడా చాలా డౌన్గా ఉంటుంది అనమాట, ఆ కరువు అనమాట. కానీ మేము చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. అభిజిత్ మధ్యలో ఆగాము, జస్ట్ రెస్ట్ తీసుకుంటారు 10 మినిట్స్ బ్రేకు. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి అదంతా. అభిజిత్ భాయ్ దగ్గరలోకి వచ్చేసినట్టు ఉన్నాం, మా దగ్గరలోకి వచ్చేసాం. ఇంకొక నాకు తెలిసినంత వరకు 3 కిలోమీటర్లే ఉంటుంది. ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మనం దాదాపు చాలా అప్లోకి వచ్చామన్నమాట, చాలా అంటే కొండ ఎత్తుకు వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా ఇంత కొండ మీద కూడా చాలా ఇల్లు ఉన్నాయి, మనుషులు ఉంటున్నారు. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు మనకైతే తెలియదు. ఇక్కడ చర్చ్ కూడా ఉంది చూడండి. ఈ అభిజిత్ గడు వెంకయ్యగడు వెనక ఎదర ఉండి వీడియో తీస్తున్నారు నేను బండి వీడియో. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. చూడండి కొండ పైన ఉన్నాం అనమాట. ఎంత అంటే చాలా ఎత్తులో ఉన్నాం మనం. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నేను చెప్పాను కదా ఇల్లులు కూడా ఉన్నాయి, మనుషులు కూడా ఉంటున్నారని చెప్పేసి అన్నాను కదా. సో ఇది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి ఇల్లు కనపడుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్లో, అవన్నీ ఇల్లు అనమాట. మా వాడు అభిజిత్. ఇక్కడ ఎలా ఉంటున్నారో కానీ మనకు తెలియదు అబ్బా, చాలా కష్టం. బట్ ఫైనల్గా వచ్చేసామండి మనం, ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేసాం. మా వాడు అభిజిత్ కూడా ఎంట్రీ చేస్తున్నాడు. అభిజిత్ భాయ్ పైసా कुछ ले रहे क्या? हाँ पर पर्सन 20 हाँ सर ठीक అండ్ है. వెహికల్ अलग से। ఓకే ఓకే. చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి. నేను చెప్పాను కదా ఇల్లు అని. ఇక్కడ చూడండి పక్కన ఇల్లు కనపడుతుంది చూడండి. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ పాపం చాలా కొండ మీద ఉంటున్నారు వాళ్ళు. ఇక చూడండి ఎంట్రీ అయిపోతుంది, మావాడు చేసేసి ఎంట్రీ. సో మనం ఇక్కడ నుంచి వెళ్తాం వరకు. టైమింగ్ కూడా రాచాడు చూడండి, 8 AM to 4 PM టైమింగ్ కూడా వాడు మెన్షన్ చేశాడు. ఇది చూడండి లొకేషన్ కూడా చూడండి. ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మేము లోనికి వెళ్తున్నాం. సో చూపిస్తాం చూడండి. సో ఇలాగా దారి చూడండి ఎంత చాలా చిన్నగా ఉందంటే చాలా చిన్నగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఏంటిది? సో ఇది లొకేషన్ డైరెక్షన్స్ కూడా రాశారు నీట్గా అర్థం అవటానికి. సో దీన్ని బట్టి మనం లోనికి వెళ్దాం. ఇక్కడ చూస్తే మాత్రం ఏ పులి వచ్చినా ఏదొచ్చినా కానీ మనకి వాళ్ళు అయితే చెప్పేశారు, ఏదొచ్చినా మాకు సంబంధం లేదు, మీరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి అన్నారు. బట్ మనం వెళ్తున్నాం, సాహసం చేస్తాం అనుకుంటున్నాం పెద్దదే. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూద్దాం. ఓకే గైస్. సో దారి మనుషులు వెళ్ళేంత లెక్క కొంచెం అది మట్టి లెవెల్ చేశారనమాట, అంతే. కొంచెం అటో ఇటు అయిపోతే మాత్రం పడిపోతాం. చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని రాశారు. హాయ్ అభిజిత్ భాయ్ ఇంకెంతో कितना दूर है? और ज़्यादा नहीं, हम लोग पहुँच चुका है, लगभग 1 किलोमीटर है। अरे यार 1 किलोमीटर जाने है क्या अंदर? చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయిగా, చాలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. హే అభిజిత్ భాయ్, వెంకీ గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూడండి. ఆగు ఒకసారి ఆగి చెప్తాను. ఇంకొక కిలోమీటర్ అంటున్నాం కదా, వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఒకసారి అవతలకి వెళ్తే ఉంటుంది, సరేనా? రండి. చూడండి చాలా అప్ అండ్ డౌన్స్ అనమాట. ఎంత లోతులో ఉందో చూడండి. మేము చాలా అంటే చాలా టాప్లోకి వచ్చేసాం, కొండ టాప్కి. సో చాలా రిస్క్ అనమాట ఇది. చూద్దాం, జాగ్రత్తగా వెళ్దాం, ఎలాగో వచ్చాం కదా. ఇక్కడ చూడండి చిన్న కొటేషన్ రాశారు. నా వెనకాల అభిజిత్ ఇక్కడ వీడియో చేసుకుంటూ వస్తున్నాడు. కొటేషన్ अभिजीत ये क्या रहा दिखा है? कार्डोम क्या है? मतलब स्वागतम करता है, कोई नया आदमी आता है ना तो उसको स्वागतम।
See? ఇక్కడ రాశారు సోరోలో, మేబీ ఇది ఏరియా పేరు అనుకుంటా, ఐ డోంట్ నో. సో చాలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హిల్స్ ఏరియా కదా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మనిషి వెళ్ళి అంత కేర్ఫుల్. పక్కనే ఉంది, సో మనం వెళ్ళి కొంచెం ఉసిలైపో. సో యాక్చువల్లీ ఇక్కడ రావడం చాలా ప్రమాదకరం. మా వాళ్ళు 1 కిలోమీటర్ అని చెప్పారు, కానీ చూస్తే చాలా దూరం ఉంది, అలసిపోయాను చాలా. ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. సో చాలా ప్రమాదకరంగా ఉంది. సో వాళ్ళంటాం అయితే ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మాదైతే గ్యారంటీ లేదు సో అన్నారు. సో చాలా మనం రిస్క్ వచ్చేసాక గత నేను చెప్పాను కదా రోడ్డు. स्लीप होगा है।